పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ ని వెంటనే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. ప్రభుత్వం అనుసరిస్తున్న టీచర్ల వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ అన్ని కలెక్టరేట్ల ముందు నిరసన చేపట్టారు. 25,000 కోట్ల పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఉపాధ్యాయుల డిమాండ్లపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. వారి న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల సంఘాల సమైక్య ఆధ్వర్యంలో నిరసన గళం వినిపిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తిరుపతి నగరంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన గళం వినిపిస్తున్నారు. 11వ పీఆర్సీ బకాయిలను వెంటనే అమలు చేయాలి, డిఏ బకాయిలు వెంటనే చెల్లించాలంటూ వీరంతా కూడా నిరసన గళం వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు కూడా తమ యొక్క నిరసన గళాన్ని వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తిరుపతిలో తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. ఈ యొక్క సమావేశానికి నిరసన గళానికి మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి గారు ఇక్కడికి వచ్చున్నారు. సార్ చెప్పండి, మీ యొక్క ప్రధాన సమస్యలు ఏంటి, మీ యొక్క డిమాండ్స్ ప్రభుత్వం దృష్టికి ఏం తీసుకెళ్లబోతున్నారు? ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్య రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తిరుపతి ఆర్డీఓ ఆఫీస్ ఎదుట కూడా పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు ఆందోళనలో పాల్గొంటున్నారు. ప్రధానంగా 18 డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. పాఠశాలలు తెరిచినప్పటి నుంచి ఉపాధ్యాయులకు విద్యేతర కార్యక్రమాలు తప్ప బోధనకు పరిమితం చేయలేదు. బోధనేతర కార్యక్రమాలకు టీచర్లను దూరంగా పెట్టాలనేది, అలాగే బదిలీలు జరిగి ప్రమోషన్లు జరిగిన తర్వాత 45 రోజులు దాటినా కూడా బదిలీ పొందినటువంటి ఉపాధ్యాయులకు వచ్చేసి ఇంతవరకు జీతాలు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితి ఉండదు. తక్షణం వాళ్ళకు కూడా జీతాలు చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎంతో పోరాడి సాధించుకున్నటువంటి ఉపాధ్యాయ సంఘాల పోరాట ఫలితంగా ఏకీకృత సర్వీస్ రూల్స్ జీవోలు కూడా 73, 74, 75 జీవోలు విడుదల చేసినప్పటికి కూడా ఇంతవరకు వచ్చేసి దాన్ని అమలు చేయకపోగా మొత్తం గవర్నమెంట్ టీచర్లకే ఎంఈఓ పోస్టులు ఇవ్వడము, డిఓ పోస్టులు కూడా వాళ్ళకే కట్టబెట్టడం అనేది ఇది వివక్షతను చూపించడమే. దాదాపు 95% పైగా ఉన్నటువంటి పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు కూడా మేము కోరుకునేది అన్ని మాకు కావాలనే కాదు, ఎవరు సీనియర్ ఉంటే, ఏ మేనేజ్మెంట్ లో సీనియర్ ఉంటే ఆ మేనేజ్మెంట్ సీనియర్లకు పదోన్నతులు ఇవ్వాలని చెప్పేసి పోరాడి సాధించుకున్నటువంటి ఉమ్మడి ఏకీకృత సర్వీస్ కూడా తక్షణం అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేకించి సిపిఎస్, ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చినటువంటి సిపిఎస్ ను రద్దు చేయాలని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ ప్రభుత్వం వచ్చేసి ఏడాది లోపలనే మేము అనుకూలమైన నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి అన్నారు. ఏడాది అయిన తర్వాత కూడా సిపిఎస్ పైన ఉలుకు లేదు, పలుకు లేదు. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను అమలు చేయాలి. 2003 డిఎస్సీ వాళ్లకు 57 మెమో ప్రకారంగా పాత పెన్షన్ విధానాన్ని కూడా అమలు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉన్నది. ఇప్పుడు పీఆర్సీ 11వ పీఆర్సీ గడువు తీరి అలాగే 2 ఏళ్లు గడిచినప్పటికి కూడా ఇంతవరకు పీఆర్సీ కమిటీ కమిషనర్ రాజీనామా చేసిపోతే కొత్త కమిషనర్ కూడా నియమించేటువంటి పరిస్థితుల్లో ఉండదు. 25,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఉండదు. ఎవరన్నా టీచర్లు, ఉద్యోగస్తులు రిటైర్డ్ అయితే వాళ్ళ బకాయిలు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితి. అలాగే పీఎఫ్, సరెండర్ లీవులు కూడా సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉండదు. అందుకోసము మధ్యతరగతి ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలే వేల కోట్ల అధిపతులు కాదు, సామాన్య మధ్యతరగతి ఉపాధ్యాయులు చేస్తున్నటువంటి ఈ ఆందోళనలో భాగంగా ప్రభుత్వం తక్షణం ప్యాప్టో నాయకత్వాన్ని చర్చలు పిలిచి ప్రభుత్వం ముందు ఉంచినటువంటి 18 డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని నేను పూర్వపు ప్యాప్టో చైర్మన్ గా, ఆల్ ఇండియా సెకండరీ టీచర్స్ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం గనక సానుకూలంగా స్పందించకుండా పోతే గనక రాష్ట్ర వ్యాప్తంగా ప్యాప్టో చేసే ఆందోళన ఉధృతమవుతుంది. దానికి అన్ని సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు కూడా ఏకమైతాయి. అలాంటి పరిస్థితి రాకుండా తక్షణం పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా బోధనేతర పనుల విషయంలోంచి విముక్తి కల్పించాలంటూ ఈరోజు ఉపాధ్యాయులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుంచినటువంటి ఈ యొక్క 18 న్యాయపరమైన డిమాండ్ల విషయంలో ప్రభుత్వం తక్షణం స్పందించుకుంటే తామంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్దం అవుతామని చెప్పేసి వీరంతా కూడా ఉపాధ్యాయులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి.